అందరితో కలవడం ఒకెత్తైతే అందరినీ కలుపుకుపోవడం అన్నది ఓ నైపుణ్యమే. అందులోనూ కాకలు తీరిన కాంగ్రెస్ నేతలను మెప్పించి ఒప్పించి ఓ తాటిపైకి తేవడం అన్నది నిజంగా కత్తి మీద సామే. తలకాయలు కుదరని అభిప్రాయాలు కలవని నేతలందరి మెప్పు పొందడం అన్నది సమర్థ నాయకత్వానికి ఓ చిహ్నమే. సమపాలన దక్షతకు ఓ నిదర్శనమే. అలాంటి నేర్పును, ఓర్పును, సమర్థతను కలిగి ఉండడం అంటే పరిపూర్ణ విజయాన్ని సాధించినట్లే. రాజకీయంగా ఎంతో పరిణతిని పొందినట్లే. అలాంటి మేటి నేతలు దొరకడం అంటే ఆ పార్టీ ఎంతో పుణ్యం చేసుకున్నట్లే. అలాంటి వారిలో ఒకరు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తానేంటో రుజువు చేసుకున్న నేత ఆయన. కింది స్థాయి నుండి పిసిసి అధ్యక్ష పదవి వరకు ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన పోరాటాల చైతన్యం ఎంతో స్ఫూర్తివంతం. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు ఆయన ట్రబుల్ షూటర్ అయ్యారు. కలతలను చక్కదిద్ది అందర్నీ సమన్వయ పరుచుకుంటూ అడుగులేస్తున్నారు. సీఎం కు అసలైన జోడిగా పేరు తెచ్చుకున్నారు. దట్ ఈస్ మహేష్ కుమార్ గౌడ్. మేమందరం కూడా కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్, సేవాదళ శ్రేణులందరికీ పిలిపిస్తా ఉన్నాం. పిసిసి చీఫ్గా పనిచేయాలంటే ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి. ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి. అటు హైకమాండ్ను, ఇటు ముఖ్యమంత్రిని, అన్నింటికీ మించి కాంగ్రెస్లోని అన్ని వర్గాలను కలుపుకుని పోవాలి. అది మాటల్లో చెప్పేంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో యోధులే ఈ పోస్టును నిర్వహించలేక ఇబ్బంది పడ్డారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈ పోస్టును తనదైన శైలిలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తనదైన రాజనీతిజ్ఞను ప్రదర్శించి తను అల్లటప్ప నాయకుడిని కాదని చాటి చెప్పారు. తాను గాలివాట నాయకుడిని కాదని లాంగ్ స్టాండింగ్ ప్లేయర్నని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి గారు 6 నిమిషాలు రాత్రి పగలు మానిటర్ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కాకుండా అనునిత్యం కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా పగ్గాలు అందుకుని హైకమాండ్ ఎంతగా తనను నమ్మి బాధ్యతలు అప్పచెప్పిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థుడైన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారాయన. ఎందుకంటే ఈ 50 రోజుల్లోనే ఎన్నో సవాళ్లు, కఠిన పరీక్షలు ఆయనకు సవాల్ విసిరాయి. అసలైన నాయకుడి సామర్థ్యం బయటపడేది ఇలాంటి సమయంలోనే. పిసిసి చీఫ్ గా సవాళ్లకు ఎదురొడ్డి తనదైన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు మహేష్ కుమార్ గౌడ్. సమస్యల్ని చూసి పారిపోకుండా వాటి మూలాలకు వెళ్లి అలవోకగా వాటికి పరిష్కారం చూపించిన ఘనత ఆయనది. అందుకే అటు హైకమాండ్ కు ఇష్టడుగా, ఇటు ముఖ్యమంత్రికి నమ్మిన బంటుగా, అన్నింటికీ మించి కాంగ్రెస్ కార్యకర్తలకు ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు మహేష్ గౌడ్. ఈ దేశం గాంధీ కళ్ళ కన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. కాంగ్రెస్ జెండాలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ కొని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ దొరికాడంటూ విపక్ష నేతలే ప్రశంసించేలా పని చేస్తున్నారంటే మహేష్ కుమార్ గౌడ్ పనితనం ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ క్యాడర్ తో ఎనలేని అనుబంధం ఆయనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటూ పార్టీ ప్రతిష్టతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా తనవంతు ప్రయత్నం చేస్తూ సాగిపోతున్నారాయన. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డితో హెల్తీ కాంపిటీషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాదరసంలా ముందుకు కదులుతూ ఎవరేమన్నా తన పని తాను చేసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోటీపడి పనిచేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పిసిసి చీఫ్ అంటే ఎలా ఉండాలో, ఎలా పని చేయాలో చేసి చూపిస్తున్నారాయన.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల పీసీసీ చీఫ్లకు ఆదర్శంగా నిలుస్తూ సూపర్ మోడల్ గా నిలవడం మహేష్ గౌడ్తోనే సాధ్యం. వర్గాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం అంటే మాటలు కాదు. కాకలు తీరిన రాజకీయ దురంధరులు ఎందరో ఈ పార్టీలో ఉన్నారు. అందరినీ కలుపుకుంటూ వినూత్న కార్యక్రమాల పేదల నాయకుడు అతడే జనసేవకుడు, పేదల నాయకుడు అతడే జనసేవకుడు, కాంగ్రెస్ రథసారథుడై అదిగో కదిలొస్తున్నాడు. కదం దొక్కరన్నా నువ్వు కదం దొక్కరన్నా, కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని. సాధారణంగా పీసీసీ చీఫ్ అనగానే ఉండే హంగు ఆర్భాటం ఉండదు మహేష్ కుమార్ గౌడ్లో. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ ఆయన. సమస్య రాగానే టెన్షన్ పడే రకం కాదాయన. కూల్ అండ్ కామ్గా సమస్యను పరిష్కరించేయటం ఆయన స్పెషాలిటీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఈ మధ్యకాలంలో ఎదురైన ఎన్నో సవాళ్లను తన సింపుల్ ట్రీట్మెంట్తో అలవోకగా పరిష్కరించారు మహేష్ కుమార్ గౌడ్. అందుకే ఇప్పుడు ఆయన తెలంగాణ కాంగ్రెస్ పాలిట ట్రబుల్ షూటర్గా మారాడు. కన్న తల్లి మనెమ్మకు కనుల పండరా అన్న కల్మషమే ఎరుగని మనసున్న మనిషిరా, కల్మషమే ఎరుగని మనసున్న మనిషిరా. గంగాధర్ గౌడు గారాల పుత్రుడు అన్న గరీబు జనాలకు ఆత్మమిత్రుడు, గరీబు జనాలకు ఆత్మమిత్రుడు. నాయకుడంటే హంగు ఆర్భాటాలు సహజం. డాబు దర్పం కూడా అంతే. రయ్యమని వెళ్తుంటే పక్కన రివ్వుమని అనుసరించే అనుచరకరం, అడుగడుగునా జేజేలు కొట్టించుకునే తనం, ఇదంతా సర్వసాధారణం. కానీ ఆయనలో ఆ దర్పం ఇసుమంతేనా కనిపించదు. అలాంటి జనం ఆయన వెంట ఉండరు. అతి సామాన్యంగా నిరాడంబరంగా పనిచేసే గుణం, అదే ఆయన నైజం కూడా. పార్టీని నిలపాలి, పార్టీని అందరికీ దగ్గర చెయ్యాలి, నాయకులంతా సమిష్టిగా పనిచెయ్యాలి, జనంలో ఉండాలి, జనంతో కలవాలి, జనంతో మమేకమవ్వాలి. ఇదే ఆయన నిరంతర ఆలోచన. నాయకులే కాదు, మంత్రులు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టారు. గాంధీ భవన్ వేదికగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శభాష్ అనిపించుకున్నారు. ఆయన విలక్షణ శైలికి, నాయకత్వ పటిమకు ఇదో నిదర్శనంగా చెప్పాలి. కార్యకర్తలు, నాయకులు తనను ఎందుకు పీసీసీ చీఫ్ గా చూడాలనుకున్నారో ఈ 50 రోజుల్లోనే తగిన సమాధానం ఇచ్చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఈ 50 రోజుల్లోనే అటు అధిష్టానాన్ని ఒప్పిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావలసిన సహకారం అందిస్తూ, కాంగ్రెస్ క్యాడర్కు భరోసా కల్పిస్తూ తనదైన ముద్ర వేయగలిగారు. జస్ట్ 50 డేస్ లో ఇంత బలమైన ముద్ర వేయటం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ అనగానే రోజు ఒక ఇష్యూ ఉండడం సాధారణం. దీనికి తోడు గాంధీ భవన్ కు వచ్చిపోయే నేతలు, పైగా అధికార పార్టీ, ఇవన్నీ సమన్వయం చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి. అది మహేష్ కుమార్ గౌడ్లో టన్నులుగా ఉంది. అందుకే ఓవైపు జిల్లా సమీక్షలు పూర్తి చేస్తూ, ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ కు వారసత్వంగా వచ్చిన గ్రూపు తగాదాలు పరిష్కరిస్తూ, అనుకోకుండా ఎదురైన కొండా సురేఖ లాంటి వివాదాలకు కూడా కూల్ గా తనదైన శైలిలో పరిష్కారం చూపించారాయన. అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడుగా, వ్యూహ చతురుడిగా, డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్గా ముద్ర వేయగలిగారు. తాను కరాటే మాస్టర్ అంటూనే పొలిటికల్ గేమ్లో తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, నేను చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అందరూ కూడా ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు మాకు ఒక సదావకాశం ఇచ్చినారు. మా మీద నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారు. మా ముఖ్యమంత్రి కానీ, మా సీనియర్ మంత్రులు కానీ, మేము కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు కోరుకునే విధంగా ప్రజాపాలన అందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఏకఛత్రాది పాలన జరగట్లేదు. మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు, శాసనసభ్యులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. వినూత్న కార్యక్రమాలతో తనదైన ముద్ర వేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అనునిత్యం సమీక్షలు నిర్వహించడంతో పాటు మంత్రుల్ని కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంచడంలో సక్సెస్ అయ్యారు. తాను అందుబాటులో ఉండడంతో పాటు
ఇలాంటి వినూత్న చర్యలతో అధికార పార్టీని ముందుకు నడిపిస్తూ ఇతర రాష్ట్రాల పీసీసీలకు ఆదర్శంగా నిలిచారు. అత్యధిక సమయం పార్టీ కోసం వెచ్చిస్తూ ప్రభుత్వాన్ని, పార్టీని అనుసంధానించే కార్యక్రమాలను మహేష్ కుమార్ గౌడ్ చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రజా ప్రభుత్వంగా మన్ననలు అందుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ కావటం మరింత బలాన్నిచ్చినట్టయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మంత్రులంతా గాంధీ భవన్ కు వచ్చేలా ప్రతిపాదించి ఆచరణలో అది సాధ్యమేనని నిరూపించారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని గాంధీ భవన్ వేదికగా నిర్వహిస్తూ దేశంలోనే నెంబర్ 1 పీసీసీ చీఫ్ గా అందరికీ రోల్ మోడల్ అయ్యారు. ప్రభుత్వం అంటే సచివాలయం, అసెంబ్లీ, ముఖ్యమంత్రి, మంత్రులే కాదంటారు మహేష్ గౌడ్. ప్రభుత్వంలో పార్టీ కూడా ఓ భాగమనే పీసీసీ చీఫ్ నెలకోసారైనా సీఎం రేవంత్ రెడ్డి సైతం గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలంటారు. అదేవిధంగా మంత్రులు కూడా వారానికి 2 సార్లు పార్టీ క్యాడర్ కష్ట నష్టాలు తెలుసుకునే విధంగా గాంధీ భవన్కు రావాలని సూచించారు. పీసీసీ చీఫ్ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రులు గాంధీ భవన్లో ప్రత్యక్షం కావడం తప్పనిసరిగా మారింది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్లు ఎవరూ ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేయలేదు. అలాంటి విలక్షణ శైలి మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరికే సొంతం. తాను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వదిలిన బీసీ బాణాన్ని అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న ప్రసంగాలకు కాంగ్రెస్ క్యాడర్ కనెక్ట్ అవుతోంది. ఆయన హార్డ్ వర్క్, అంకిత భావం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నేతల మద్దతు మరింత అడ్వాంటేజ్ అవుతోంది. ఓవైపు జిల్లాల సమీక్షలు, మరోవైపు వినూత్న కార్యక్రమాలతో మహేష్ కుమార్ గౌడ్ సంచలనాలకు కేరాఫ్ గా మారుతున్నారు. పీసీసీ చీఫ్ అంటే ఎలా మెలగాలో ఎగ్జాక్ట్ గా అలానే పనిచేస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. పేద ప్రజల బతుకులను మార్చగదిలేరా అన్న కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా, కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా. కన్న తల్లి లాంటి పార్టీ కండువతోని అన్న తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా. కార్యదక్షతకు, క్రమశిక్షణకు చక్కని ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో అనుకోని ఉపద్రవాలను చిటికలో పరిష్కరించడంలో ఆయన దిట్ట. భీష్మించిన నేతలకు సర్ది చెప్పి వారందరినీ కలుపుకు వెళ్లడంలో ఆయనకు ఆయనే సాటి. సమస్య చిన్నదైనా పెద్దదైనా దానిపై నిశితంగా దృష్టి పెట్టి బాధితులతో మాట్లాడి భరోసా కల్పించడంలోనూ ఆయన నేర్పరితనం కనిపిస్తుంది. అందుకే ఆయన అందరి వాడయ్యాడు. అందరికీ అందుబాటులో ఉండే నేతయ్యాడు. ఎదిగాడు, ఒదిగాడు, అందరి మనసుల్లో నిలిచాడు. పేదల నాయకుడు అతడే జనసేవకుడు, పేదల నాయకుడు అతడే జనసేవకుడు. కాంగ్రెస్ రథసారథుడై అదిగో కదిలొస్తున్నాడు. కదం దొక్కరన్నా, నువ్వు కదం దొక్కరన్నా, కదం దొక్కరన్నా. కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడ్ అన్న అడుగులో అడుగేసుకొని. గతంలో ఎవరూ ఎదుర్కొని కొన్ని కఠిన పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయి. ఒక్కసారిగా పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. కొండా సురేఖ, సమంతకు క్షమాపణలు చెప్పిన నాగార్జున కోర్టుకెక్కారు. ఈ తరుణంలో మహేష్ కుమార్ గౌడ్ కాకుండా వేరే వాళ్లుంటే కాడి వదిలేసి ఇంటికే పరిమితమైపోయేవారే. మనకెందుకులే అంటూ మౌన ముద్రలోకి వెళ్లిపోయేవారే. కానీ మహేష్ కుమార్ గౌడ్ తాను అలాంటి వాడిని కాదని చాటి చెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం, నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం, దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం, ఆ వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. తాజాగా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం పీసీసీకి తలనొప్పిగా మారింది. జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు. హత్యకు నిరసనగా జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు.
హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుందని చెప్పారు. పోలీసులు కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే మాట వింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. జీవన్ రెడ్డితో స్వయంగా మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఆయనను శాంతింపచేశారు. ఒక దశలో జీవన్ రెడ్డి అసహనాన్ని ప్రదర్శించిన మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సంయమనం పాటించి పెద్దాయనను కూల్ చేశారు. ఆ సమయంలో పిసిసి చీఫ్ నోట ఒక్క పరుషమైన మాట వచ్చినా జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిపోయేవారని కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. అలా పార్టీ కోసం అవసరమైనప్పుడు 10 మెట్లు కూడా దిగి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు మహేష్ గౌడ్. ఇక గ్రూప్ 1 ఇష్యూ సమయంలోనూ అభ్యర్థులతో సమావేశమై వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి ఆలోచనలు క్షేత్రస్థాయికి చేరేలా తనదైన శైలిలో తెలంగాణ కాంగ్రెస్ ను నడిపిస్తున్నారాయన. జగిత్యాలలో జీవన్ రెడ్డి గారి యొక్క అత్యంత సన్నిహితుడు హత్య కాబడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు కూడా తన అనుచరుడు చనిపోయినాడు కాబట్టి చాలా మనస్తాపానికి గురైన సందర్భము. నేను పొద్దున్నే జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాను. అక్కడ సంబంధిత పోలీస్ అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. తక్షణమే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పడం కూడా జరిగింది. తాజాగా మహేష్ కుమార్ గౌడ్ హైడ్రా మూసీపై కూడా స్పందించారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని వివరించారు. కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లను కొనుగోలు చేసి కాంగ్రెస్ పై విష ప్రచారం చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. గులాబీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 70,000 ఉద్యోగాలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ను అద్దంలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అలాగే హైడ్రాపై వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టి ప్రజల సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు మహేష్ కుమార్ గౌడ్. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఈ హైదరాబాద్ ని పూర్వ వైభవం తీసుకొచ్చి యథావిధిగా ఉన్న చెరువులని కాపాడుకుని సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నమే హైడ్రా యొక్క ఉద్దేశం. హైడ్రా యొక్క టార్గెట్ ఏ బీదవాడు కాదు. ఇంతవరకు ఏ బీదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. మూసి మేము ప్రక్షాళన ఎందుకు అంటా ఉన్నాం? వాయనాడులో ఒక గట్టి వాన పడితే వాయనాడు అంతా కొట్టుకుపోయింది. 1908లో హైదరాబాద్లో గట్టి వాన పడితే ఆనాడు ఉన్న జనాభా 70,000 20,000 మంది కొట్టుకుపోవడం జరిగింది. అలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండటానికి మూసి ప్రక్షాళన చేసి రేపు ఎంతటి భారీ వర్షం పడ్డా హైదరాబాద్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ కార్యక్రమం అనే మాట మా కార్యకర్తల ద్వారా ప్రజలకు వివరించాల్సిన చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో అనైతికంగా హైడ్రా మీద మూసీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులకి చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుకొచ్చి మాట్లాడాలి. మూసీ ప్రక్షాళన 2016లో మీరు కదా మొదలు పెట్టింది. ఆనాడు ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారు? ఎందుకు వెనక్కి తగ్గారు? హైడ్రా మూసీ అంశంలో ప్రజల్లోకి అవాస్తవాలు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు పిసిసి చీఫ్. హైదరాబాద్ సిటీ లీడర్లతో సీరియస్ భేటీలు నిర్వహించి కర్తవ్య బోధ చేశారాయన. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారాయన. అందుకే మహేష్ కుమార్ గౌడ్ సరైన సమయంలో కాంగ్రెస్ కు వజ్రాయుధంలా మారారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ధీటుగా రాష్ట్ర కాంగ్రెస్ కు మహేష్ గౌడ్ పెద్ద దిక్కుగా మారారని కీలక నేతలంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పేద ప్రజల బతుకులను మార్చగదిలేరా అన్న కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా. కన్న తల్లి లాంటి పార్టీ కండువతోని అన్న తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా. కాంగ్రెస్ అంటే ఓ మహాసముద్రం. ఆ సంద్రం నుండి ఎంతో మంది నేతలుగా ఉదయించారు, మంత్రులయ్యారు, పాలన దక్షులుగా తమ ప్రతిభను చాటుకున్నారు, మెరుపై మెరిశారు, ఉరిమై ఉరిమారు, జనం గుండెల్లో నిలిచి జేజేలు అందుకున్నారు. కానీ నిరంతరం పార్టీ గురించి, పార్టీ బాగు గురించి, పార్టీ ఉన్నతి గురించి ఆలోచించిన వారు కొందరే. వారిలో మహేష్ కుమార్ గౌడ్ది ఓ చెరగని అధ్యాయం. పేద ప్రజల బతుకులను మార్చగదిలేరా అన్న కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా.
తొక్కెరా, కాంగ్రెస్ జెండెత్తుకొని కదం తొక్కెరా.